శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 145వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 146వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భీష్మ ఉవాచ సపత్న్యా వచనం శ్రుత్వా ధర్మయుక్త సమన్వితం హర్షేణ మక్తాయుక్త వాక్యం వ్యాకులలోచన. భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజుతోటి, ఆ కపోతం ధర్మయుక్తి సమన్వితంగా భార్య మాటను విని పరమానందాన్ని పొందింది, కంట తడిపెట్టింది. తంబై శాకునికం దృష్ట్వా విధి దృష్టేన కర్మణా సపక్షి పూజయామాస యత్నాత్తం పక్షి జీవినం. పక్షి జీవినం, పక్షులను బట్టి జీవించే ఆ బోయేవాడిని చూసి ప్రయత్నపూర్వకంగా వాణ్ణి పూజించింది. ఉవాచ స్వాగతం తేజ్య బ్రూహి కిం కరవాణి తే సంతాపశ్చ నకర్తవ్య స్వగృహే వర్తతే భవాన్. స్వాగతం చెప్పింది. ఇప్పుడు నేను నీ కోసం ఏం చేయగలను చెప్పు. బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు నీ ఇంట్లోనే ఉన్నట్టుగా భావించు. తద్బ్రవీతు భవాన్ క్షిప్రం కిం కరోమి కిమిచ్చసి ప్రణయేన బ్రవీతి త్వాం త్వాం హి నః శరణాగతః. వెంటనే చెప్పు, ఏం చేయమంటావు. నేను నీ మీద ప్రేమతోనే మాట్లాడుతున్నాను, ద్వేషంతో కాదు. నువ్వు మా ఇంటికి వచ్చిన అతిథివి. అరానప్యుచితం కార్యం అతిథ్యం గృహమాగతే చేతుమప్యాగతే ఛాయాన్నోపసంవరతే ద్రుమ. శత్రువు అయినా సరే ఇంటికి వస్తే ఆతిథ్యం ఇవ్వాల్సిందే. ఎందుకంటే తనను నరకటానికి వచ్చిన చెట్టు ఆ నరకటానికి వచ్చిన వాడికి నీడనిస్తుంది కదా. శరణాగతస్య కర్తవ్యం ఆతిథ్యం హి ప్రయత్నద పంచయజ్ఞ ప్రవృత్తేన గృహస్థేన విశేషద. ఇంటికి వచ్చిన వాడికి ప్రయత్నపూర్వకంగా ఆతిథ్యం ఇవ్వాలి. పంచయజ్ఞాలకు అధికారి గృహస్థ అంటే అది విశేష విధి. పంచయజ్ఞాంస్తు యో మోహాత్ న కరోతి గృహాశ్రమే తస్య నాయన్న చ పరః లోకో భవతి ధర్మతః. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మోహంతో పంచయజ్ఞాలను పాటించకపోతే అతనికి ధర్మానుసారంగా ఇహపర లోకాలు కలగవు. తద్బ్రూహిమం మాం సువిశ్రబ్దః యత్వం వాచ అవదిష్యసి తత్కరిష్యామ్యహం సర్వం మాత్వం శోకే మనఃకృత. కాబట్టి నమ్మకంతో చెప్పు, నా మీద నమ్మకంతో. నువ్వు ఏ మాట చెప్తా మాట చేస్తాను నేను. మనస్సును శోకం వైపు మళ్లించకు. తస్య తద్వచనం శ్రుత్వా శకునేర్లుబ్ధకో బ్రవేత్ బాధతే కలు మే సీతం సంత్రాణం కి విధీయతాం. ఆ పక్షి పలికిన మాటలు విని పోయేవాడు, చలి నన్ను బాధిస్తుంది, నన్ను రక్షించే ఉపాయం చూడు అన్నాడు. ఏవ ముక్తస్తతః పక్షీ పర్ణాన్యాస్తీర్య భూతలే దాశక్యాహి పర్ణేన జ్వలనార్థం ధృతం యయో. ఆ మాట అనగానే వెంటనే అక్కడ ఎండుటాకులన్నీ కూడా పోగు చేసింది. అగ్నిని తెచ్చేందుకు తన రెక్కల శక్తినంతగా ఉపయోగించి వేగంగా ఎగిరింది. సగత్వాంగార కర్మాన్ త్వం గృహీత్వాగ్నిమధాగమత తత శుష్కేషు అన్నేషు పావకం సోప్యదీపయేత్. కమ్మరింటికి పోయింది, నిప్పు తీసుకుని వెంటనే వచ్చింది. ఆ తర్వాత ఎండుటాకులపై నిప్పు నుంచి మండించింది. సందీప్తం మహత్కత్వా
మహత్కృత్వా తమాహ శరణాగతం ప్రతాపయ సువిశ్రబ్ద స్వగాంత్రయాకుతోపయ. మంట పెద్ద చేసి శరణాగతుడైన బోయవాడితో ఇలా అన్నది, నీకు భయమేం లేదు, నిస్సంకోచంగా నీ శరీర అవయవాలన్నింటినీ కూడా వేడి చేసుకో ఈ నిప్పుతోటి. సతధోక్తస్తేచ్చుక్వా లుబ్ధో గాత్రాన్యతాపయేత్ అగ్నిం ప్రత్యాగత ప్రాణ తత ప్రాహ విహంగమం. పక్షి మాటలు విని బోయవాడు చక్కగా చలి కాచుకున్నాడు. ప్రాణం లేచి వచ్చింది వాడికి. అప్పుడు పక్షితో అన్నాడు, హర్షేన మహతా విష్ణు వాక్యం వ్యాకులలోచన తథేమంసకనిం దృష్ట్వా విధి దృష్టేన కర్మణా. కంట తడి కూడా పెట్టాడు, ఆనంద భాష్పాలు వచ్చినాయి వాడికి. ఆ పక్షిని చూసి అన్నాడు, దత్తమాహారమిచ్చామి త్వయా క్షుద్భాతతే హిమాం స దత్వచ ప్రతిసృత్య వాక్యమాహ విహంగమ అమేస్తి విభో ఏన నాశేయం క్షుధాంతవా ఉత్పన్నేన హి జీవామహాం వయం నిత్యం వనౌకస సంచయో నాస్తి చాస్మాకం మునీనాం ఇవ భోజనే. నన్ను ఇప్పుడు ఆకలి పీడిస్తున్నది, నువ్వు ఏదన్నా ఆహారం ఇస్తే తింటాను అని ఆ మాట అనగానే పక్షి అన్నది, నా దగ్గర ఏం లేదు పెట్టడానికి, ఉంటే తప్పనిసరిగా నీ ఆకలి తీర్చేదాన్ని, ఏ రోజుకు ఆ రోజు దొరికిన దాంతో ఏదో జీవించేవాళ్ళం మేము. ఇత్యుక్త్వా తాం తదా తత్ర వివర్ణవదనో భవత్ కథం ఖలు కర్తవ్యమితి చింతాపరస్తథా బభూవ భరతశ్రేష్ఠ కర్హయన్ వృత్తిమాత్మనః. వెంటనే వాడు ముఖం కాస్త వాలిపోయింది వాడికి. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ తన వృత్తిని తాను నిందించుకున్నవాడు ముహూర్తాలబ్ధ సంజ్ఞత్తు సపక్షి పక్షిభూ ఘాతినం వాచ తర్పయిష్యే త్వా ముహూర్తం ప్రతిపాలయ. క్షణకాలంలో వాడికి ఏదో స్మరించింది. వాడికి కాదు, పక్షికి స్ఫురించింది. ఆ పక్షి బోయవానితో అంది, కాసేపు ఆగు, నిన్ను తప్పనిసరిగా నీ ఆకలి తీరుస్తాను. ఇత్యుక్త్వా శుష్కవర్ణైస్తు సముజ్వాల్య హుతాసనం హర్షేన మహాతా విష్ణు సపక్షి వాక్యం అబ్రవత్. ఎండుటాకులతో బాగా మంటను పెంచింది. పరమానందంతో అన్నది పక్షి, ఋషీనాం దేవతానాంచ పితృణాంచ మహాత్మనాం శృత పూర్వమయా ధర్మమాన్. అతిథి పూజనే ఋషుల ద్వారా, దేవతల ద్వారా, పితరుల ద్వారా, ఎందరో మహాత్ముల ద్వారా అతిథి పూజనమే గొప్ప ధర్మమని నేను వినున్నాను. కురుష్వానుగ్రహం సౌమ్య సత్యమే తత్ప్రవీమమితే నిశ్చత ఖలు మే బుద్ధి అతిథి ప్రతిపూజనే. సౌమ్యుడా, నువ్వు అతిథివి, అదే మన ధర్మం, అదే కదా. అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటారు కదా. నేను సత్యాన్నే చెప్తున్నాను, అతిథి పూజనంలో నేను తిరుగులేని దాన్ని శుభ. తథ కృత ప్రతిజ్ఞో వై సపక్షి ప్రసన్నివా తమగ్నిం త్రిహ పరిక్రమ్య ప్రవేశమావతి. వెంటనే ఆ పక్షి నవ్వుతూ అగ్నికి 3 ప్రదక్షిణాలు చేసి అగ్నిలో పడిపోయింది. అగ్ని మధ్య ప్రవిష్టంతు లుబ్ధో దృష్ట్వాత పక్షిణం చింతయామాస మనసా కిమిదం వై మయా కృతం. వెంటనే బోయవాడు, అబ్బా నేను ఎంత పని చేశాను అని మనసులో ఆలోచిస్తున్నాడు. అహో మమ నృశంసస్య గర్హితస్య స్వకర్మణ ధర్మ మనోర్ఘోర భవిష్యతి న సంశయ. ఇంత ఘోరమైన నేను చేసే పని గొప్ప ధర్మం ఇది. ఎంత పాపానికి ఒడిగెట్టాను నేను, అనుమానమే లేదు. ఏమం బహువిధం భూరి విరళాపస దుగ్ధక గర్హయన్ స్వాని కర్మాణి ద్విజన్ దృష్ట్వా తథాగతం. ఆ రీతిగా ఉన్న పక్షిని చూచి తన కర్మల్ని తను నిందించుకుంటూ అనేక రీతులుగా పెద్దగా ఏడ్చాడు వాడు, ఆ క్రూరుడైన బోయేవాడు. ఇంతవరకు ఆపారు స్వామి 147వ అధ్యాయం, 146వ అధ్యాయం, 147వ అధ్యాయం రేపు చెప్తాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.